యములాడ కోడెకు ఎంత కష్టం, అసలు ఎందుకు చనిపోతున్నాయి ఇవి? గోశాల ఆవరణలో తడకల కింద కోడెలు, రాజన్న సన్నిధిలో సామర్థ్యానికి మించి కోడెలు, 660 ఉండాల్సిన చోట 1300 ఉన్నాయట. పచ్చగడ్డికి కటకట, తాజాగా మరో 6 కోడెల మృతి, వారంలో 26 మృత్యువాత. రంగంలోకి అధికారులు, కోడెల గ్రేడింగ్, సరిపడా దానా, సంరక్షణ కోసం 12 మందితో ప్రత్యేక బృందం. గోశాలకు రంగారెడ్డి జిల్లా ఎన్కేపల్లి భూముల పరిశీలన. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు అక్కడ పరిమితికి మించి అక్కడికి వస్తున్నప్పుడు రైతులకైనా ఇచ్చే ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఆ కోడలతోని వ్యవసాయం చేసుకుని వాళ్ళు జీవనం సాగిస్తారు. ఆ ప్రయత్నం అన్నీ చేయాలి. ఇప్పుడు ఆడ 600 ఉండాల్సిందిగా 1300 పెడితే, ఆడ ప్లేస్ లేకపోతే, వాటికి గడ్డి లేకపోతే ఎట్లా బతుకుతాయి? బక్కగా అయిపోయి మొత్తం ఆగమాగం అయిపోయి ఉన్నాయి అవి. ఇప్పుడు ఆ జీవాలను చంపడం దేనికి? ఈ పని కూడా చేయలేరండి అధికారులు, నాయకులు. ఈ పని కూడా తిప్పాపూర్ గోశాలలోని షెడ్లో ఉన్న రాజన్న కోడెలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఆ షెడ్ ఎంత ఉందో చూడండి. 660 ఉండాల్సిన చోట 1300 ఉన్నాయట. మంగళవారం ఒక్కరోజే 6 చచ్చిపోయినాయి. వారం రోజుల్లో మొత్తం 26 చచ్చిపోయినాయి. ప్రస్తుతం అనారోగ్యంగా ఇంకా 16 జీవాలు ఉన్నాయి. వానలకు తడవడం, తోపులాటలతోనే కోడెలకు అస్వస్థత. రంగంలోకి దిగిన అధికారులు. అంటే ఇప్పుడు అది ఎట్లున్నది ఏంటి అన్నది అంటే మీరు డైలీ చూడరు అన్నట్టు. ఆడ పోతారు, ఆడ గడ్డేసి ఇసిరేస్తారు, అయిపోతుంది గంతే. అంటే దానికి ఒక పర్యవేక్షణ కానీ, సంరక్షణ కానీ, ఇంకొక ఏది కూడా ఉండదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వాటికి ఏమైనా అస్వస్థతకు గురైతే అది వేరే విషయం, చనిపోతున్నాయి. అంటే ఎంత నిర్లక్ష్యం వహిస్తే, వాటి సంరక్షణ చూడకపోతే అవి ఈ స్థాయికి వచ్చినాయి. అవి వేములవాడ రాజన్నకు తాము ఎంతో భక్తి ప్రపత్తులతో సమర్పించే కోడెలు మృత్యువాత పడుతుండడం భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. సోమవారం వరకు కేవలం వారం వ్యవధిలోనే 26 కోడెలు మృత్యువాత పడ్డాయి. 16 కోడెలు అనారోగ్యంతో బాధపడుతున్నాయి. మే 29వ తేదీన 8, ఆ మర్నాడు 5 కోడెలు మృత్యువాత పడ్డాయి. తాజాగా మంగళవారం ఒక్కరోజే మరో 6 కోడెలు చనిపోయాయి. శ్రావణ మాసంలో 300 నుంచి 400, మిగతా నెలల్లో 150 నుంచి 180 కోడెల దాకా భక్తులు సమర్పిస్తారు. ఆలయ పరిధిలోని తిప్పాపూర్ గోశాలలో మొత్తం 13 షెడ్లున్నాయి. అందులో 2 షెడ్లను ఇతర పనులకు ఉపయోగిస్తుండగా 11 షెడ్లలో 60 చొప్పున మొత్తంగా 660 కోడెలు సంరక్షించేందుకు అవకాశం ఉన్నది. అయితే సామర్థ్యానికి రెండింతలు 1300 దాకా కోడెలు ప్రస్తుతం అక్కడ ఉన్నట్లు స్వయంగా సిరిసిల్ల జిల్లా పశు వైద్యాధికారి చెప్తున్నాడు. ఎందుకు చనిపోతున్నాయి? గోశాల షెడ్లలో స్థలం చాలట్లే. కట్టెలతో మేదరి తడకలు ఏర్పాటు చేసి వాటి కింద కోడెలు వదిలేశారు. గోశాలలో పందిరి కింద కోడెలకు మేత కోసం వేస్తున్న 2 ట్రాక్టర్ల పచ్చిగడ్డి అంటే 1 టన్ను ఏమాత్రం సరిపోవట్లే. పైగా శ్రేణీకరించకుండా అన్నింటినీ ఒకే చోట ఉంచడంతో దిట్టంగా ఉన్న కోడెల మధ్య నీరసంగా ఉన్న కోడెలు నలిగిపోతున్నాయి. ఇటీవల వరుసగా 4 రోజులు కురిసిన వర్షాలకు తడిసిపోయిన కోడెలు జబ్బుపడ్డాయి. వీటిలోనే కొన్ని మృత్యువాత పడ్డాయి. గుట్టు చప్పుడు కాకుండా మూలవాగులో కలేబరాలను ఖననం చేస్తుండడంతో వాస్తవంగా ఎన్ని మృత్యువాత పడ్డాయని లెక్కలు తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రోజుకి 5 ట్రాక్టర్ల పచ్చిగడ్డి కావాలన్నట. కోడెలు వరుసగా మృత్యువాత పడుతుండడంతో అధికారులు రంగంలోకి దిగారు. గోశాల పరిశీలించారు. బురదమయంగా మారడంతో పూర్తిగా శుభ్రం చేయించారు. కోడెలను గ్రేడింగ్ చేసి అనారోగ్యంగా ఉన్న కోడెలను వేరు చేశారు. దిట్టంగా ఉన్న కోడెలను, చిన్న కోడెలను వేరువేరు షెడ్లలో ఉంచారు. కోడెల సంరక్షణకు 12 మంది పశువైద్యాధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. కోడెల కోసం రోజు 10 టన్నుల పచ్చిగడ్డిని అందించేలా చర్యలు తీసుకున్నారు. అంటే ఇంతకాలం 1 టన్ను వేసిరట, ఇప్పుడు 5 టన్నులు వేస్తున్నారట. ఎంత వ్యత్యాసం చూడండి. ఏం బతుకుతాయి అవి? అయితే కలెక్టర్ చొరవతో 64 రాజన్న కోడె పిల్లలను అర్హులైన రైతులకు పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఉన్న కోడెలు, జెర్సీ కోడెలను భక్తుల ఆలయానికి ఇస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటి కోడెలు సమర్పించొద్దని అధికారులు సూచిస్తున్నా భక్తులు ఆలయం వద్ద వదిలేసి వెళ్తుండడంతో సిబ్బందికి వాటిని సంరక్షించక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు అవి ఒకవేళ వాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఇమీడియట్గా మీరు ఏం చేయాలా? ఎవరైతే అర్హుల జాబితా ఒకటి తయారు చేసుకోవాలి. రైతులది తయారు చేసుకొని ఆ రైతుకు ఫోన్ చేసి ఇమీడియట్గా రైతుకి ఇచ్చేయాలి. ఆ రైతు దాని సంరక్షణ చూసుకుంటాడు. ఆ రైతు దాని ద్వారా కొంతమంది బాగుపడడానికి అవకాశం ఉంటుంది. మీకు శాత కానప్పుడు ఎందుకయ్యా ఇది? మొక్కుల ద్వారా దాదాపు 20 కోట్ల రూపాయలు ఆలయానికి వస్తున్నాయట. ఎంత 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 డబ్బు ఇది? ఈ ప్రభుత్వ హత్యలే ఇవన్నీ కూడా. ఇంకా ఇంకా అంతకుమించి ఏం లేదు అక్కడ.